మంగళగిరి ఓడిన చోటే గెలవాలన్నటువంటి కసితో పనిచేస్తున్నారు నారా లోకేష్. క్రిందటిసారి ఓటమి పాలవ్వడం ఆయన అనూహ్యమైనటువంటి సంఘటన. పారిపోయి ఎక్కడో నియోజకవర్గాలు కాకుండా అక్కడే పోటీ చేసి గెలవాలన్నటువంటి కసితో ఉన్నారు. ఆ కసితోనే పనిచేస్తున్నారు. ప్రతి 10 ఏళ్లలో ఒక చోట ఖచ్చితంగా లోకేష్ బొమ్మ పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రతి 10 మందిలో ఒకళ్ళకి తను సాయం చేస్తూ సాగిపోతున్నాడు. అన్న క్యాంటీన్ నడిపిస్తున్నాడు. అక్కడ టోటల్గా లోకేష్ మంగళగిరిని చుట్టేస్తున్నాడు పదే పదే. దీనికి మరి కౌంటర్ ఎక్కడుంది? ఆళ్ల రామకృష్ణారెడ్డిని బయటికి పంపించి గంజి చిరంజీవిని తీసుకొచ్చి బీసీ సామాజిక వర్గ అస్త్రాన్ని ప్రయోగించినటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి దానికి అనుగుణంగా ఇద్దరు ఆ నియోజకవర్గంలో సైలెంట్గా పనిచేసుకుపోతున్నారు. మురుగుడు హనుమంతరావు, దొంతిరెడ్డి వేమారెడ్డి ఇద్దరు కూడా 2 పవర్ హౌసుల్లాగా నడుపుతున్నారు. ఒకళ్ళు రెడ్డి సామాజిక వర్గం, ఓసీ సామాజిక వర్గాన్ని కలుపుకెళ్లేటటువంటి ప్రయత్నం. రెండో వాళ్ళు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాన్ని, బీసీ సామాజిక వర్గం, గంజి చిరంజీవి ఓ పక్కన. పద్మశాలలకి ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. వాళ్ళకంటూ మొట్టమొదటి నుంచి ఈ రాష్ట్రం మొత్తం మీద పద్మశాలలకి ఏకైక నియోజకవర్గం మంగళగిరి. 40 నుండి 60 వేల ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం. అయితే గంజి చిరంజీవి అప్పుడు 12 ఓట్ల తేడాతో ఓడిపోవడంతో అప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ అదే రామకృష్ణారెడ్డి గెలవటం అన్నటువంటిది అక్కడ పద్మశాలీల సీట్ అన్నటువంటిది లేకుండా పోయింది. ఈ దఫా ఆ సీట్లో మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇస్తారేమో అనుకుంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చారు. బట్ ఆ సామాజిక వర్గాన్ని కంటే కూడా ముందు తను గెలిచి తీరాలన్నటువంటి కసితో ఉన్నారు లోకేష్. కాబట్టి ఆయన పూర్తి సిన్సియర్గా ఎఫర్ట్ పెడుతున్నారు. ఆయన మీద ఈ కుల అస్త్రాన్నే వదులుతున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి కుల అస్త్రం గెలుస్తుందా జగన్మోహన్ రెడ్డి అస్త్రం, లేదా లోకేష్ తంత్రం గెలుస్తుందా చూడాలి.